ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి విపరీతంగా పడిపోతున్న రూపాయి విలువ కంటికి కనిపించిన దెబ్బ కొడుతుంది. మరి రూపాయి విలువ బలహీన పడుతున్న కొద్దీ దిగుమతి అయ్యే సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా ఎగుమతి అయ్యే సరుకులు చౌకగా మారుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు ఎక్స్ మేజర్ ఓబ్రాయ్ గారు. ఓవర్ టు సార్. అందరికీ జై హింద్. చాలామంది నేను కమెంట్స్ చూస్తున్నాను. ఆ కమెంట్స్లో ఏం రాస్తున్నారంటే, సార్ మన ఇండియన్ రూపీ డాలర్కి కంపారిజన్లో చాలా పడిపోతుంది కదా, మన ఇండియన్ ఎకానమీ ఫెయిల్ అవుతుందా, లేదా మన ఇండియన్ ఎకానమీ మంచిగా పర్ఫామ్ చేయట్లేదా, అసలు దీని వెనుక కారణం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మెసేజెస్ పెట్టారు. సో వాళ్ళ కోసం, మనందరి కోసము నేను ఈరోజు ఈ వీడియోలో అసలు నిజంగానే మన ఎకానమీ ఫెయిల్ అవుతుందా, లేదా దీనికి ఇంకేమైనా కారణం ఉందా, అసలు ఏంటి ఇదంతా, దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇదంతా క్యాల్కులేషన్ ఎలా జరుగుతుందో దీని వెనుక సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక కరెన్సీ, మనము ఫారిన్ ఎక్స్చేంజ్ అనే పదం మీరు వినే ఉంటారు. ఒక పదము ఫారిన్ ఎక్స్చేంజ్ అనే ఒక పదము మీరందరూ వినే ఉంటారు. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలరు ఈరోజు 90 రూపాయలు ఉంది అనుకుందాం. సో మనకి ఇండియా వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే డాలర్స్ తీసుకొని వెళ్తారు సాధారణంగా. సో ఒక డాలర్ కొనాలి అంటే ఈరోజు మనం ఇవ్వాల్సింది 90 రూపాయలు. దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారు. అంటే ఏదైనా టూ కరెన్సీస్ వాటి మధ్యలో ట్రేడ్ జరిగితే ఒక కరెన్సీ ఇవ్వడానికి ఎంత మన కరెన్సీ ఇవ్వాలో దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారు. ఇప్పుడు ఒక డాలర్ 90 రూపాయలు ఉంది అనుకుందాం. తర్వాత రేపు $1 = 85 రూపీస్ అయింది అనుకుందాం. ఈ సిచ్యువేషన్ని ఏమంటామంటే, దీన్ని ఇండియన్ రూపీ అప్రిసియేషన్ అన్నట్టుగా అంటాం. అంటే ఇండియన్ రూపీ అప్రిసియేటెడ్ వీజావిస్ డాలర్ అని అంటాం. అంటే డాలర్కి విరుద్ధంగా, డాలర్కి ఎదురుగా ఇండియన్ రూపీ 5 రూపీస్ పెరిగింది పర్ఫార్మెన్స్ అని. ఒక్కొక్కసారి $1 ఎల్లుండి, ఇది ఈరోజు టుడే అనుకుందాము, ఇది టుమారో అనుకుందాము, ఇది డే ఆఫ్టర్ టుమారో అనుకుందాం. ఈ డే ఆఫ్టర్ టుమారో ఇంకేదైనా సంఘటన జరిగి ఇండియన్ $1 అమెరికన్ $1 = 95 ఇండియన్ రూపీస్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కరెన్సీ డెప్రిషియేటెడ్ వీజావిస్ డాలర్ అని అంటాం. ఇక్కడ అప్రిషియేటెడ్, ఇక్కడ డెప్రిషియేటెడ్ అంటాం. అంటే ఇండియన్ రూపీ విలువ డాలర్తో పోల్చుకుంటే తగ్గిపోయింది అని అంటాం. మీరు అనొచ్చు, అదేంటి సార్ అమౌంట్ పెరిగిపోతే తగ్గిపోయింది అంటున్నారంటే, అమౌంట్ పెరిగింది కానీ ఇప్పుడు $1 కొనుక్కోవడానికి 95 రూపాయలు ఇవ్వాలి. అదే నిన్నైతే డాలర్ కొనుక్కోవడానికి 85 ఇవ్వాలి. అదే ఈరోజు అయితే $1 కొనుక్కోవడానికి 90 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇది డిసైడ్ చేసేది ఎవరు అని మీరు అడగచ్చు. దీన్ని డిసైడ్ చేసేది మార్కెట్ అన్నమాట. దీన్ని డిసైడ్ చేసేదే మార్కెట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డాలర్, రూపీ ఆర్ ఎనీ కంట్రీ కరెన్సీ నిర్ధారించడానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. ఏమంటాము? దీని పేరు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. రెండవది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఇంకోటి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే, మన గవర్నమెంట్, ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన గవర్నమెంట్ ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన గవర్నమెంటే చెప్పేసింది $1 = 80 రూపీస్. వీఆర్ ఫిక్సింగ్ ఎట్ దిస్. మార్కెట్తో దీనికి సంబంధం లేదు. అండ్ $1 = 80 రూపాయలు. మీరేమన్నా ఇండియాకి అమ్మాలనుకున్నా, ఇండియాతో ఏమన్నా కొనాలనుకున్నా ఇదే రేటు ఫిక్స్ అని చెప్పాడు. దీన్ని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంది. అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అని అర్థం. 1990s వరకు ఇండియాలో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటే జరిగేది. అంటే కొంచెం ముందు నుంచి, కానీ ఆ టైం వరకు ఇండియాలో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటే జరిగేది. కానీ
ఇంకొకటి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నమాట. ఇక్కడ మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది ఈ ఎక్స్చేంజ్ రేట్ని. ఎలా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా సరే మార్కెట్ చూస్తే కనుక 3 ఫ్యాక్టర్స్ని చూడాలి. ఒకటి ప్రైస్, ఒకటి డిమాండ్, ఇంకోటి సప్లై. ఈ మూడింటిని డిటర్మినెంట్స్ ఆఫ్ మార్కెట్ అని అంటారు. డిటర్మినెంట్స్ ఆఫ్ మార్కెట్ డిమాండ్, సప్లై, ప్రైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోడక్ట్కి డిమాండ్ హై ఉంది అనుకుందాం అండ్ సప్లై కాన్స్టెంట్గా ఉంది అనుకుందాం. డిమాండ్ పెరిగింది, సప్లై కాన్స్టెంట్గా ఉంది, సప్లై పెరగలేదు. సో అప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది. ఒకవేళ డిమాండ్ తగ్గుతుంది, సప్లై కాన్స్టెంట్గా ఉంది అంటే మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేదు కానీ సప్లై చేంజ్ అవ్వలేదు, అదే రూపంలో సప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా దాని ప్రైస్ పడిపోతుంది. ఎందుకంటే సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ పడిపోయింది కాబట్టి. డిమాండ్ నార్మల్గా ఉంది, పెరగలేదు, ఎక్కువ అవ్వలేదు. సప్లై కూడా అదే విధంగా ఉంది అనుకోండి, ప్రైస్ కూడా స్టేబుల్గానే ఉంటుంది. కానీ అమెరికన్ డాలర్ విషయంలోకి వచ్చేసరికి కొన్ని విషయాలు దీన్ని ఇంపాక్ట్ చేస్తాయి. అమెరికన్ డాలర్ డిమాండ్, ఇంటర్నేషనల్ మార్కెట్లో కరెన్సీ రేట్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతాయంటే డిమాండ్ సప్లై బేస్ చేసుకొని. ఇప్పుడు అమెరికన్ డాలర్ ప్రపంచం అందరికీ కావాలి. ఇక్కడే చిక్కుంది. అమెరికా ఇక్కడే గేమ్ ఆడింది, వరల్డ్ మొత్తంతో గేమ్ ఆడేసింది. వరల్డ్లో, ప్రపంచంలో డాలర్ అందరికీ అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది? ఎందుకంటే వరల్డ్లో ఇంటర్నేషనల్ బిజినెస్ మొత్తము దాదాపు డాలర్తోనే నడుస్తుంది. ఇప్పుడు ఒక కమాడిటీ ఈ డాలర్ అందరికీ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బిజినెస్ వరల్డ్లో పెరుగుతుంది కాబట్టి ఈ డాలర్ యొక్క డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ అమెరికా తెలివిగా ఏం చేస్తుందంటే డిమాండ్ పెరుగుతున్నా సరే సప్లైని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సప్లైని కంట్రోల్ చేసింది, డిమాండ్ మాత్రం పెరుగుతూ ఉంది. అప్పుడు డాలర్ విలువ ఏమవుతుంది? డాలర్ విలువ పెరుగుతుంది. నేను చెప్పేగా ఇంటర్నేషనల్ బిజినెస్ అంతా పెరుగుతుంది కాబట్టి డిమాండ్ ఆఫ్ ది డాలర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అంతా డాలర్తోనే నడుస్తుంది. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా పక్కన పెట్టిద్దాం. ఒక పదం ఉంది, దీన్ని పెట్రో డాలర్ అంటారు. పెట్రో డాలర్ అంటే విశ్వవ్యాప్తంగా వరల్డ్ మొత్తంలో ఏ దేశమైనా ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనుక్కోవాలి అంటే, ఆయిల్ అంటే ఇక్కడ పెట్రోలు, డీజిల్, ఇదంతా ఆయిల్ అంటారు, దీన్ని క్రూడ్ ఆయిల్ అంటారు. పెట్రోలు, డీజిల్ ఏ దేశమైనా వరల్డ్లో ఎవరి నుంచైనా ఆయిల్ కానీ పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాలంటే అది ఖచ్చితంగా డాలర్లోనే డీలింగ్ జరగాలి. దాన్నే పెట్రో డాలర్ అంటారు. మనందరికీ తెలుసు ఆయిల్ ప్రతి ఒక్క ఎకానమీకి ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్క ఎకానమీ వరల్డ్లో గ్రో అవుతానే ఉంది. అంటే ఏంటి, వాళ్ళ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరుగుతానే ఉన్నాయి. అంటే వాళ్ళ డాలర్ రిక్వైర్మెంట్ పెరుగుతానే ఉంది. అంటే వాళ్ళ డాలర్ డిమాండ్ పెరుగుతానే ఉంది. అంటే ఏంటి అర్థము, ఇక్కడ డాలర్ డిమాండ్ పెరుగుతానే ఉంది కానీ అమెరికా వాడు సప్లైని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ డాలర్ ప్రైస్ పెరిగిపోతుంది. అందుకే ఎప్పుడైతే ఇది జరుగుతుందో నా రూపీ బాగా పర్ఫామ్ చేయట్లేదు కాదు, వీడు కంట్రోల్ చేస్తుండడం వలన వీడి డిమాండ్ పెరిగిపోతుంది అండ్ వీడి డిమాండ్తో పాటు వీడి ప్రైస్ కూడా పెరిగిపోతుంది. అందుకే ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియన్ రూపీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, ఇట్ ఈస్ దట్ ద డిమాండ్ ఫర్ ది డాలర్ ఈజ్ ఇంక్రీజింగ్. అందుకే ది ప్రైస్ ఆఫ్ రూపీ ఈజ్ ఫాలింగ్. నా ఎకానమీ వీకేం కాదు, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ టుడే, ప్రౌడ్లీ చెప్తాను. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్టేబుల్డ్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్. అమెరికా వాడు 50% టారిఫ్ విధించిన తర్వాత ఏ ఎకానమీ కూడా తన కాళ్ళ మీద నిల్చోలేదు. కానీ మనం ఫరక్ పడదు అని చెప్పేసి ధైర్యంగా వాడిని అడుక్కోకుండా ధైర్యంగా దాన్ని కూడా ఫేస్ చేసాము. ప్రపంచంలో మొట్టమొదటి ఎకానమీ మన ఇండియాది. ఎందుకంటే మనం మార్కెట్లో అంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏమంటున్నాము, అమెరికన్ డాలర్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు సప్లైని కంట్రోల్ చేస్తున్నాడు కదా,
అందుకే వాడు ప్రైస్ పెరిగిపోతుంది అన్నాం. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే చాలా తెలివిగా, ఎందుకంటే వీడు సప్లైని కంట్రోల్ చేస్తున్నాడు. మన ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. దాదాపు $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంది. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ రిజర్వ్స్ నుంచి కొన్ని డాలర్లు తీసి ఇంటర్నేషనల్ మార్కెట్లో డంప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. ఈ ప్రాసెస్ని ఏమంటారు, మార్కెట్ ఇంటర్వెన్షన్. సో ఇప్పుడు ఏమవుతుంది, సప్లై పెరుగుతుంది. ఎవరు సప్లై, డాలర్ సప్లై పెరుగుతుంది. ఎందుకంటే ఆర్బీఐ ఏం చేసింది, తన దగ్గర ఉన్న డాలర్స్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో డంప్ చేస్తుంది. ఇప్పుడు సప్లై పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది, దానికి తగ్గట్టుగా సప్లై కూడా పెరిగితే అప్పుడు ప్రైస్ ఏమవుతుంది, ప్రైస్ ఈక్విలిబ్రియంకి చేరుకుంటుంది. సో దీన్ని ఆర్బీఐ చేసే పనిని మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. సో మీరు న్యూస్లో వింటారు, ఆర్బీఐ డంప్డ్ $17 బిలియన్ ఇన్ ది మార్కెట్, ఆర్బీఐ డంప్డ్ $10 బిలియన్ ఇన్ ది మార్కెట్. అదంతా దేనికి, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తారు. దేనికి, ప్రైస్ని ఈక్విలిబ్రియం చేయడానికి. సో ఖచ్చితంగా డాలర్ విలువ పెరిగింది అంటే, నా ప్రైస్కి విరుద్ధంగా డాలర్ విలువ పెరిగింది అంటే నా కరెన్సీ బాగా చేయట్లేదని కాదు, వీళ్ళు కావాలని చెప్పి దీన్ని ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ కాదు, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేటింగ్ అని అంటారు దీన్ని. సో వీళ్ళు కావాలని ఆర్టిఫిషియల్గా దీన్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. ఒక కరెన్సీ యొక్క విలువ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెన్సీ యొక్క విలువ వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ముఖ్యంగా మన జీడిపి ఏంటి, అండ్ మన గ్రోత్ రేట్ ఏంటి, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫెడరల్ రిజర్వ్, అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. వీళ్ళు కూడా చాలాసార్లు మార్కెట్లో డబ్బులు తీసుకోవడము ఇవ్వడం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్, వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ని మ్యానిపులేట్ చేస్తారు. వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం నుంచి మనీ విత్డ్రా చేసి వీళ్ళు వెళ్ళి ఫెడరల్ రిజర్వ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఏం చెప్పింది, నేను ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నాను అంటే మీరు నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఈజ్ వెరీ ట్రస్టెడ్ ఎకానమీ కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇండియా లాంటి దేశాల నుంచి ఎవరైతే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు డబ్బులు మన దేశం నుంచి తీసుకొని అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఈజ్ మోర్ ట్రస్ట్ వర్దీ దాన్ ఇండియన్ ఎకానమీ కాబట్టి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ ఇండియా నుంచి తీసుకెళ్ళి అమెరికాలో పెడతారు. దీన్నే టెక్నికల్గా క్యాపిటల్ అవుట్ఫ్లో అంటారు. దీన్ని ఏమంటారు, క్యాపిటల్ అవుట్ఫ్లో. అండ్ అతి ముఖ్యమైన కారణము ఫ్లక్చువేషన్కి ఫ్యాక్టరు ఈ ఫెడరల్ రిజర్వ్ వాడు నిర్ధారించిన ఫెడరల్ రిజర్వ్ రేట్ ఫ్లక్చువేషన్ అనమాట. రీసెంట్గా ఒక న్యూస్ ఏమొచ్చింది అంటే ఫెడరల్ రిజర్వ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్ అని వచ్చింది. అందుకే ఇది ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మన కరెన్సీ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, ఇది టెంపరరీ సైన్ మాత్రమే, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, దో ఇది చాలా పెద్ద డైమెన్షన్, కానీ 2 minutesలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ ఒకటి, $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్ ఒకటి అని. $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ ఉన్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్కి ఇది మంచి విషయము. కానీ తగ్గినప్పుడు మన ఇంపోర్ట్స్కి ఇది మంచి విషయము. ఇక్కడ ఎందుకు ఎక్స్పోర్ట్స్కి మంచి విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి మ్యాంగోస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అనుకుందాం. ముందు ఎంత ఉండేది ప్రైస్, 80 రూపీస్, ఇప్పుడు ఎంత అయింది, 90 అయింది. అంటే ఏంటి, అమెరికా నుంచి వచ్చిన ఒక ఎక్స్పోర్టరు మన ఇండియా నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పి వచ్చిన ఆయన $1 సబ్మిట్ చేస్తే ఆయనకి 90 రూపాయలు దొరుకుతాయి. అంటే 10 రూపాయలు ఎక్కువ దొరుకుతాయి. సో ఈ 10 రూపాయలు ఎక్కువ దొరికినందువల్ల
ఆ మనిషి ఎక్కువ మ్యాంగోస్ ఇండియా నుంచి తీసుకోగలుగుతాడు. అందుకే ఇలా మన కరెన్సీ అమెరికన్ డాలర్కి ఎదురుగా పడిపోయినప్పుడు మన ఎక్స్పోర్ట్స్కి మంచిది. అండ్ అదేవిధంగా ఇది తగ్గిపోయినప్పుడు మన ఇంపోర్ట్స్కి మంచిది. ఎందుకంటే మనం ఆయిల్ బయట నుంచి కొన్నప్పుడు 80 రూపాయలు ఇస్తే మనకు $1 ఇస్తారు. అది పడిపోయింది అనుకోండి, అప్పుడు మనం 90 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే కరెన్సీ విలువ తగ్గినప్పుడు, అంటే ఇన్ కంపారిజన్ టు డాలర్ తగ్గినప్పుడు ఇంపోర్ట్స్కి మంచిది, అండ్ అది పెరిగినప్పుడు మన ఎక్స్పోర్ట్స్కి మంచిది. మన దేశము మేజర్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ కాబట్టి ఇది పెరిగినప్పుడల్లా అపోజిషన్ ఏమంటది, మన ఎకానమీ బాగా చేయట్లేదు అంటది. కానీ అది మన ఎకానమీ బాగా చేయకపోవడం కాదు, ఇదంతా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో ఉన్న కరెక్షన్స్ అన్నమాట. ఇదండి న్యూస్, ఇండియన్ రూపీ ఎందుకు డాలర్కి ఎదురుగా పడిపోతుంది అన్నదానికి కారణం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఎడ్యుకేటివ్గా అనిపించిందా? ఇంకేదైనా విషయంలో మీరు ఏమన్నా వీడియో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై.